హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మింత్రా ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో. యాక్చువల్లీ మింత్రా ఫెస్టివ్ వేర్ కలెక్షన్ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. మెయిన్లీ ఫెస్టివ్ వేర్ అంటే కొంచెం వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి వాటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో అట్లా కొంచెం కాంబినేషన్లో చేద్దాము అని లాస్ట్ మంత్ కూడా అనుకున్నా, బట్ కుదరలేదు. సో 2 months అయిపోతుంది ఆల్మోస్ట్ నేను ఫెస్టివ్ వేర్ కలెక్షన్ మీతో షేర్ చేసి. అండ్ సమ్మర్ ఫ్రాక్స్ కూడా షేర్ చేసి ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వీడియో కూడా చెక్ చేయండి. సో ఈ ఫ్రాక్ కూడా నేను అదే వీడియోలో చూపించాను, లింక్ కూడా మీకు అక్కడ దొరుకుతుంది. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అది కూడా లింక్ యాడ్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లాస్ట్ వీడియోలోనే ఉంటుంది. సో ఈరోజు అయితే ఫెస్టివ్ వేర్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో కొంచెం మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్, కొంచెం సింపుల్ అండ్ గ్రాండ్గా ఉండేలాగా, కొంచెం డార్క్ షేడ్స్, లైట్ షేడ్స్ అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. నాకైతే దీని ఫిట్టింగ్ చాలా నచ్చింది, అవుట్ఫిట్ ఫిట్టింగ్. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తీసుకుందామని, ఎస్పెషల్లీ కలర్ కోసం అండ్ దుప్పట్టా కోసం, ఈ రెండింటి కోసం తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఈ అవుట్ఫిట్, మీరు చూసే ఉండుంటారు నాకు తెలిసినంత వరకు. సో నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది, నేను వేసుకుంటే కూడా లుక్ ఎంత సూపర్గా అనిపించిందో, నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది నెక్ అంతా కూడా. సో నేను సైజ్ అయితే ఎక్సెల్ అనుకుంటా, ఎక్సెల్ తీసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. ఫిట్టింగ్ అంతా కూడా చాలా సింపుల్ ప్యాటర్న్, కానీ కొంచెం ఈ షేడ్ అంతా కూడా బాగుంటుంది కదా, సో అందుకనే తీసుకున్నాను. సో కలర్ లైక్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట. సో ఈ సీజన్కి పర్టికులర్లీ చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే తీసుకోండి. దీనికి దుపట్టా చాలా హైలైట్ వస్తుంది. సో దుపట్టా వల్ల ఇది హైలైట్ అవుతుంది, చూపిస్తా. ఫస్ట్ అయితే బాటమ్ చూసేద్దాము. బాటమ్ అయితే ప్లెయిన్ రోజర్ లాగా వచ్చింది, ప్లెయిన్ రోజర్ అనమాట. సింపుల్గా ఉంటుంది, గ్రాండ్గా ఏం కాదు. సో కొంచెం దుపట్టా వల్ల లుక్ బాగుంటుంది. సో టిష్యూ దుపట్టా వచ్చిందనమాట. సో టిష్యూ దుపట్టాస్ ఇప్పుడు బాగా ట్రెండ్, కాకపోతే ఇవి మనం సపరేట్గా తీసుకుంటే తప్ప నార్మల్లీ అంత పెద్దగా దొరకట్లేదు ఆన్లైన్లో అయితే. సో దీనికి వచ్చింది. ఇంకో కలర్ కూడా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే, ఎందుకంటే పర్పుల్ నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ దుపట్టా కోసమే ఇంకా తీసుకున్నాను. కలర్స్ అయితే ఏం లేదు, ఒక్క కలర్ ఆప్షనే ఉంది ప్రెజెంట్. సో ఇది బ్రాండ్ వచ్చి ఫియోరా అని ఉంది. ఓకే, సో లింక్స్ అయితే ఉంటాయి అలాగో డిస్క్రిప్షన్లో. నేనైతే బ్రాండ్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. సో మంచి గోల్డిష్గా ఉంది కదా, సో నైట్ లుక్స్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పేర్ చేసుకుంటే సింపుల్గా. సో అట్లా ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ ఒకటి కలర్ కోసమే తీసుకున్నాను ఇదైతే మాత్రం. సో ఈ పింక్ నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది, చాలా నచ్చింది నాకు ఈ షేడ్. మంచి స్కిన్ కలర్ అనమాట. సో యాక్చువల్లీ సైజ్ కొంచెం లూజ్ అనిపించింది నాకు, సైజ్ తక్కువ తీసుకోవాలి. ఇది XXL తీసేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, XL తీసుకుంటే మేబీ సరిపోయి ఉండేది. కొంచెం లూజ్ ఉన్నా మరీ లూజ్ అనిపించదు. ఎక్సెల్ చూడడానికి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది లోపల నుంచి, కొంచెం సింపుల్ లూజ్ ఉండి. సో ఎక్సెల్ బెటర్, బట్ నేను చూసుకోకుండా XXL తీసేసుకున్నాను. సో కొంచెం లూజ్ అనిపించింది. సో నార్మల్ మీరు ట్రూ టు సైజే అనమాట. మీరు జనరల్లీ ఏ సైజ్ తీసుకుంటారో అదే సైజ్ తీసుకోండి, ఒక సైజ్ ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం లూజ్ ఉండడం వల్ల మీకు ఫిట్టింగ్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది వీడియోలో. అట్లా ఏం కాదు, లూజ్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపించింది అంతే. సో ఫిట్టింగ్ కూడా బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. అనార్కలి స్టైల్, చాలా సింపుల్ ఉంది, పెద్ద గ్రాండ్ లుక్ ఏమి ఉండదు. సో సింపుల్గా అనిపించింది అండ్ ఫిట్టింగ్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. సో ఇదిగోండి, ఇదంతా కూడా సింపుల్ వర్క్, మిగతాదంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. మెయిన్గా కలర్ కోసం అయితే తీసేసుకోమని చెప్తాను నేను. ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనుకోండి, బట్ కలర్ మాత్రం నాకు చాలా నచ్చింది. సో ఇది బాటమ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది బాటమ్, కాకపోతే అనార్కలి స్టైల్ కదా, సో ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసింది కుర్తా మనకి, దానివల్ల పెద్ద బాటమ్ ఏం పెద్ద కనిపించదు. సో ఇది బాటమ్ అండ్ ఇది దుపట్టా. ఇది దుపట్టా వచ్చింది. ఓకే, సింపుల్ ఇది కూడా, కానీ సింపుల్గా మన అకేషన్స్కి, నైట్ లుక్స్కి, రిసెప్షన్స్కి, అట్లా ఏదైనా ఫెస్టివల్స్కి కూడా సింపుల్గా వేసుకునేవాలి అని అనుకున్నప్పుడు ఇవి ట్రై చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ వన్. లాస్ట్ టైం నేను దీన్ని పింక్ దాంట్లో తీసుకున్నాను, కొంచెం మావు పింక్ షేడ్లో. సో చాలా నచ్చింది నాకు, కాకపోతే ఫిట్టింగ్ కొంచెం టైట్ అనిపించింది అనమాట. సో చెస్ట్ దగ్గర కొంచెం టైట్ అనిపించింది, అందుకని చెప్పి నేను ఇంకా అది రిటర్న్ చేసేసాను. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటే అప్పుడు సైజ్ ఆప్షన్ దొరకలేదు నాకు. సో సరే అని రిటర్న్ చేసేసా. సో ఈసారి తీసుకుందాం అని అన్నప్పుడు ఇది ఆరెంజ్ కనిపించింది. ఓకే, ఆరెంజ్ ట్రై చేద్దాము అని చెప్పి ఆరెంజ్ తీసుకున్నాను. సో ఇది ఇంకా లూజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది నేను XXL తీసుకున్నట్టున్నాను, XXL తీసుకున్నాను, అందుకే లూజ్ అయిపోయింది. లాస్ట్ టైం నేను L తీసుకున్నాను, XL తీసుకుంటే సరిపోయి ఉండేదేమో. నేను XXL తీసుకున్నాను, అంటే కొంచెం లూజ్ ఉంటుందిలే అన్నట్టు. చూస్తే చాలా ఎక్కువ లూజ్ ఉంది, దానివల్ల కొంచెం ఫిట్టింగ్ మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందనుకోండి, చూడడానికి లుక్ ఇంకా బాగా
బాగా కనిపిస్తుంది. బట్ నాకు అలవాటు లేక అసలు టైట్ ఫిట్టింగ్స్ వేసుకోలేకపోతున్నాను. కొంచెం లూజ్గా ఉందాంలే, లూజ్ ఫిట్టింగ్ వేసుకుందాంలే అని ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తే ఒక్కొక్కసారి కొంచెం టైట్ ఒక్కొక్కసారి కొంచెం లూజ్ అయిపోతున్నాయి. దానివల్ల మీకు ఫిట్టింగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇది సంగేరియా బ్రాండ్. ఈ బ్రాండ్ నేను చాలాసార్లు ట్రై చేశాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. మెయిన్గా ఆరెంజ్ చాలా తక్కువ ఉంటాయి అవుట్ఫిట్స్ నాకు. సో ఆరెంజ్ ట్రై చేద్దాం అనిపించి ఆరెంజ్ తీసుకున్నాను. అందుకే పింక్ తీసుకున్నాను కదా అని చెప్పి ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. సో అది డిఫరెంట్ పింకే, కాకపోతే అన్నీ చాలా ఉన్నాయి ఆ షేడ్స్లో. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది సేమ్ అదే, కాకపోతే దుపట్టా దీనికి డిఫరెంట్గా వచ్చింది, దానికి డిఫరెంట్గా వచ్చింది. సో ఇది వచ్చేసి దుపట్టా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మెటీరియల్ ఆర్గాన్జాయే, కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్. దుపట్టా చాలా బ్యూటిఫుల్ ఉంది. దుపట్టా బాగుంటే ఆటోమేటిక్గా మనం డ్రెస్ ఈజీగా క్యారీ చేసేస్తాం కదా. సో కట్ వర్క్ దుపట్టా లాగా వచ్చిందనమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్. ఆర్గాన్జా అనేసరికి చాలా స్టిఫ్గా జారిపోతూ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా కాకుండా స్టిఫ్గా లేకుండా చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు. అండ్ దీని బాటమ్ చూపించలేదు కదా, ఇది బాటమ్. ఇది వచ్చి బాటమ్ వచ్చింది, కిందలాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ కూడా బాగుంది. మీకు ఒకవేళ ఆరెంజ్ ఇష్టం ఉంటే ఆరెంజ్ ట్రై చేద్దాం. కొంచెం యూనిక్గా డిఫరెంట్గా, అంటే కొంచెం ఆరెంజ్లో కూడా మరీ ఎక్కువ ఆరెంజిష్గా లేకుండా కొంచెం రస్టిక్ ఆరెంజ్లో ఉండడం వల్ల కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది. ఎవరికైనా బాగానే ఉంటుంది. ఏ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్నా కూడా న్యూట్రల్గానే ఉంటుంది. మరి ఏదో కాంబినేషన్ ఆడ్గా ఉంది అన్నట్టయితే ఏం అనిపించదు ఈ ఆరెంజ్. సో ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కలర్ చాలా బాగుంది. క్వాలిటీ ఇంకా సంగేరియా బ్రాండ్ నేను చాలాసార్లు చూపించాను, బ్రాండ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అదే సంగేరియా బ్రాండ్ నుంచి ఇది ఒకటి తీసుకున్నాను. అది పింక్ తీసుకుని ఉంటే అన్ని పింక్ అయిపోయేవి. ఇది వచ్చి నేను యాక్చువల్లీ సంగేరియా బ్రాండ్లో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మనం జనరల్గా తీసుకునే దానికంటే. సో నేను ఏం చేశానంటే జనరల్గా ఎల్ తీసుకుంటాను కదా, సో ఎక్సెల్ తీసుకోవడం అనేసి డబల్ ఎక్సెల్ తీసుకున్నాను. సో దానివల్ల అది ఇవి లూజ్ అయిపోయాయి. సో డబల్ ఎక్సెల్ తీసేసుకున్నాను అనమాట. సో కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ బేబీ పింక్ కలర్ ఇది. సో సింపుల్గా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కూడా అనార్కలి స్టైల్ వచ్చింది. సో వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. నైట్ లుక్స్కి కొంచెం సింపుల్గా మార్నింగ్ ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలా వేసుకోవడానికి, బర్త్డేస్కి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాలేజ్కి వేసుకెళ్ళడానికి అట్లా కూడా ఏదైనా సింపుల్గా ఫేర్వెల్స్కి వాటికి ఏమన్నా వేసుకెళ్ళాలి, డ్రెస్సెస్ వేసుకెళ్ళాలి అన్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఎవరైనా హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ కలర్ అందరి దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కలరే, ఆల్మోస్ట్ ఉంటుంది కూడా. బట్ ఉన్నా సరే మనం తీసుకుంటాం. పింక్ లవర్స్ అసెంబుల్ హియర్. కామెంట్ చేయండి ఎవరైతే పింక్ లవర్స్ ఉన్నారో. ఉన్నా సరే మళ్ళీ పింక్ తీసుకుంటూనే ఉంటాము. సో నాలాంటి వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది అనార్కలి స్టైల్. లోపల మంచిగా లైనింగ్ అన్నీ కూడా ఇచ్చారు. సో మంచిగా వర్క్ కూడా బాగుందన్నమాట. చాలా క్వాలిటీ. ఈ బ్రాండ్లో చాలా బాగుంటాయి క్వాలిటీ. నేను చాలా కుర్తీస్ ట్రై చేశాను ఈ బ్రాండ్లో. కొంచెం ప్రైజీ ఉంటాయి, అంటే బాగా ప్రైజీ ఏం కాదు, కొంచెం మీడియం వర్త్ ఉంటాయి. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ప్రజెంట్ సేల్స్లో ఆ టైంలో తీసేసుకుంటే కొంచెం మీడియం బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. సో చాలా వర్త్. క్వాలిటీ బాగుంటాయి, ఫిట్టింగ్స్ బాగుంటాయి, మీకు క్లాత్ కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. సో లెంత్ విత్ దుపట్టాలు కూడా అన్నీ బాగుంటాయి. సో కాంట్రాస్ట్లో దుపట్టా వచ్చింది దీనికి, కంప్లీట్ కాంట్రాస్ట్. కరెక్ట్ కాంట్రాస్ట్ కదా. ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది నాకు. నా దగ్గర శారీ కూడా ఉంది కాంబినేషన్లో, చాలా బాగుంటుంది. సో ఇదనమాట. లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్ వచ్చాయి. జార్జెట్ దుపట్టా వచ్చింది. ఓకేనా. మంచిగా దీనికి ఇలా లేస్ వచ్చింది. ఈ లేస్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో అట్లా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ సేల్ కూడా ఉందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సేల్ ఉన్న టైంలో అయితే ఇంకా మంచి ఆఫర్స్లో డిస్కౌంట్స్లో మీరు తీసేసుకోవచ్చు. సో మింత్రాలో అయితే మంచిగా షాపింగ్ చేయొచ్చు హ్యాపీగా. వర్త్ అని చెప్తాను. మింత్రాలో షాపింగ్ చేయడం మాత్రం నేను ఎక్కువ మింత్రాలోనే, క్లోతింగ్ ఎక్కువ మింత్రాలో చేస్తాను నేను. మిగతా అంటే కొంచెం బ్రాండ్స్ కావాలి, కొంచెం మీడియం బ్రాండ్స్ కావాలి, కొంచెం క్వాలిటీ కావాలని అనుకుంటే మింత్రాలో ట్రై చేయొచ్చు అనమాట. కొంచెం బడ్జెట్లో కూడా వస్తాయి అప్పుడప్పుడు సేల్ టైంలో మెయిన్గా. సో ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఓకేనా. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.